హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నమాజ్లో ఎన్ని యోగా ఆసనాలు కలవు అనే దాని గురించి కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మొదటగా మనిషి నిటారుగా నుంచోవాలి. శరీరంలోని 7 చక్రాలు ఒకదానిపైన ఒకటి ఉన్నట్లుగా నిటారుగా నిలబడి ఒక సంకల్పం తీసుకోవాలి. నమాజు చదువుకోబోతున్నట్లుగా దేవుని ముందు వినయంగా నుంచొని ఒక సంకల్పం తీసుకోవాలి. ఇది ఎలా ఉంటుందంటే, మనం నమస్తే పెడతాం కదా ఇతరులకు, వినయంగా నుంచొని 2 చేతులు కలిపి దండం పెట్టినట్లుగా ఇక్కడ కూడా అంతే. సరే, ఇలా నుంచొని ఉండగానే 2 శ్లోకాలు చదువుతారు గురువుగారు. మరి గురువుగారు ఈ 2 శ్లోకాలు చదివే సమయంలో మన శరీరంలో ఉన్న టెన్షన్ మొత్తం వెళ్ళిపోతుంది. ఇలా నిటారుగా నిలబడి ఉండడం వలన హృదయానికి, ఊపిరితిత్తులకు చాలా మంచిదన్నమాట. అరబ్బీ భాషలో నమాజ్ను సలాహ్ అని పిలుస్తారు. మరి ఈ నమాజ్ అనే పదం అనేది పర్షియా భాషకు సంబంధించినది. ఆ భాష నుండి వచ్చిన ఈ నమాజ్ అనే పదాన్ని మన భారత ఉపఖండంలో ఇప్పటికీ ఉపయోగిస్తూ ఉన్నారు. ముందుగా నమాజ్ చేయడానికి పాటించవలసిన కొన్ని నియమాలు: శుభ్రంగా తలస్నానం చేయాలి. నోరు, ముక్కు కడుగుతూ శుభ్రంగా తలస్నానం చేయాలి. ఉతికిన బట్టలు మాత్రమే ధరించవలను. మరి అదేవిధంగా ఈ నమాజ్ మనం చేయు ప్రాంతం మనం సాష్టాంగ నమస్కారం చేస్తాం కదా, దాన్ని సజ్దా అంటారు. ఆ సజ్దా చేసే ప్రాంతం శుభ్రంగా ఉండే విధంగా మనం ఒక వస్త్రాన్ని కింద పరిచి దానిపైన మాత్రమే నమాజ్ చేయాలి. మనం కాబా వైపుకు తిరిగి వినయంగా నుంచొని నమాజ్ చేస్తున్నట్లుగా దేవుని ముందు సంకల్పం చేయాలి. కాబా అంటే మనకు తెలుసు కదా, మక్కాలో ఉంటుంది. హజ్ యాత్రకు వెళ్ళిన వాళ్ళు కాబా చుట్టూతో తిరగటం మనం చూస్తూనే ఉంటాం. తరువాత అర్ధ ఉత్తాన ఆసనంలోకి వెళ్ళిపోవాలి. ఈ ఆసనం ఎలా ఉంటుందంటే, మనిషి తన నడుముని వంచి బెండ్ అవ్వాలి. గురువుగారు కొన్ని సెకండ్ల పాటు ఈ ఆసనంలోనే ఉంచుతారు. ఈ ఆసనం వేయటం వలన మానవ శరీరంలో కిడ్నీలకు చాలా మంచి జరుగుతూ ఉంది. అలాగే ఈ అర్ధ ఉత్తాన ఆసనం వేయటం వలన మానవ శరీరంలోని మన 3వ థర్డ్ ఐ చక్ర అంటారు, దాన్నే ఆజ్ఞ చక్రం అని చెప్పేసి పిలుస్తారు. ఈ ఆజ్ఞ చక్రం లేదా థర్డ్ ఐ చక్ర ఉత్తేజితం అవుతుంది. తరువాత బాల ఆసనంలోకి వెళ్ళాలి. బాలాసనం అంటే సాష్టాంగ నమస్కారం చేస్తారు కదా, అదే విధంగా ఉంటుంది. శిరస్సును భూమిపైన తాకినట్లుగా ఉంచాలి. ఈ ఆసనం వేయటం వలన మన మెదడుకి ఎంతో మంచి జరుగుతుంది. ఈ పొజిషన్లో స్ట్రెస్, యాంగ్జైటీ ఈ 2 మన బాడీ నుంచి రిమూవ్ చేయబడతాయి. స్లీపింగ్ ప్రాబ్లమ్స్, నిద్రకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ తీరిపోతాయి అన్నమాట. తరువాత వజ్రాసనం అంటే సిట్టింగ్ పొజిషన్, జూలస్ వజ్రాసనం వేయాలి. ఈ స్థితిలో
ఒక దగ్గర దగ్గర ఒక 2 నిమిషాల పాటు గురువు గారు కూర్చోబెడతారు. వజ్రాసనం వేయటం వలన మన లివర్కి కానీ పెద్ద పేగుకు కానీ చాలా మంచిది. ఈ విధంగా నమాజ్ యోగా రెండు ఏ విధంగా యోగాసనాలు ఏ విధంగా మిక్స్ అయి ఉన్నాయో ఖచ్చితంగా ఇవైతే కేవలం మానవుడు మాత్రమే కనిపెట్టబడినవి కాదు, ఖచ్చితంగా దైవ సహకారంతోనే ఇవన్నీ కనిపెట్టబడి మనుషులకు అందించబడ్డాయి అని నా ఉద్దేశం. వీడియో చివరిదాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. థ్యాంక్ యూ.